ఇదివరకే మీకు ఎకానమీ కంప్లీట్ అయ్యి ఓన్లీ రివిజన్‌లో అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బుక్ అవసరం లేదు. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పెయిడ్ రివ్యూ కాదు. జస్ట్ ఏందంటే మన సిలబస్ ఆధారంగా ఈ బుక్స్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే మీరు తీసుకోండని చిన్న సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. ఒకవేళ ఇదివరకే మీరు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఈ వీడియో మీరు చూడకండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ బడ్జెట్ సంబంధించిన బుక్స్. ఈ పబ్లికేషన్ వచ్చేసి రఘుదేపక జీనియస్ పబ్లికేషన్. దీనికి సంబంధించి 3-in-1 అనే మన ఆఫర్లో 50% ఆఫర్లో ఉన్నప్పుడు మనం ఈ బుక్స్ పర్చేజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియో అనేది ప్రమోషన్ కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే, నేను కూడా ఒక ఆస్పిరెంట్నే కాబట్టి బుక్ ఎలా ఉందని ఒక రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో, మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇది ప్రమోషన్ కోసం చేసినామా అని మాత్రం కామెంట్లో మాత్రం పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ కావాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చేస్తున్నా. అయితే నెక్స్ట్ ఈ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, అసలు ఈ బుక్స్ యొక్క కంటెంట్ని ఏ రెఫరెన్సెస్ నుంచి తీసుకున్నారు, అదేవిధంగా బుక్స్ సిలబస్ ఆధారంగా ఉందా లేదా, అదేవిధంగా ఈ కంటెంట్ని గ్రూప్ 2 గ్రూప్ 3కి సరిపోతుందా, మళ్ళీ ఈ బుక్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఈ విధంగా ఒక్కొక్క అంశాల గురించి మనం విశ్లేషించుకుందాం. మొట్టమొదటిగా మనం ఇండియన్ ఎకానమీ గురించి తీసుకుంటే, ఇండియన్ ఎకానమీకి సంబంధించి రెఫరెన్సెస్ ఏమేమి తీసుకున్నారంటే, బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా యూనియన్ బడ్జెట్ 2024-25, భారత ఆర్థిక సర్వే 2022-23, లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, అదేవిధంగా యోజన మాసపత్రికలు, నూతన కరెంట్ అఫైర్స్ అంశాల సంలేనం. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్లు మరియు ఇతర నివేదికలు. ఈ విధంగా రెఫరెన్సెస్ తీసుకొని దీని ఆధారంగా ఈ ఎకానమీ బుక్ అనేది ఇండియన్ ఎకానమీని ముద్రించడం జరిగింది. అదేవిధంగా రెఫరెన్సెస్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ బుక్ యొక్క రెఫరెన్సెస్ ఏమున్నాయంటే, బేస్డ్ ఆన్ తెలుగు అకాడమిక్ బుక్స్, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ 2024-25, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2023, అదేవిధంగా లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్లు మరియు ఇతర నివేదికలు, తెలంగాణ మాసపత్రికలు, నూతన కరెంట్ అఫైర్స్ అంశాల సంలేనం. ఈ రెఫరెన్సెస్ ఆధారంగా ఈ యొక్క బుక్ను కూడా, ఈ యొక్క తెలంగాణ ఎకానమీ బుక్ను కూడా ముద్రించడం జరిగింది. అదేవిధంగా అసలు ఈ బుక్ సిలబస్ ఆధారంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. గ్రూప్ 2 సిలబస్ చూసుకుందాం. అయితే విషయం ఏంటంటే, ఈ సిలబస్ కాపీలో ఎకానమీ అనేది థర్డ్ పేపర్ కదా, దానికి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఈ సిలబస్ ఆధారంగా ఉందో లేదో ఒకసారి మనం విశ్లేషించుకుందాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పార్ట్ 3 ఉంది కదా, ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఉంది కదా. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డెమోగ్రఫీ ఉంది కదా. ఈ డెమోగ్రఫీ అనేది ఈ యొక్క బుక్లో లాస్ట్ అంటే 5th చాప్టర్ ఈ బుక్లో, అంటే రఘుదీపక సార్ ముద్రించిన ఇండియన్ ఎకానమీ బుక్లో 5th చాప్టర్లో ఇప్పుడు మనకున్న సిలబస్లో ఫస్ట్ చాప్టర్ అనేది డెమోగ్రఫీ అనేది 5th చాప్టర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే, నేషనల్ ఇన్కమ్ ఉందా, ఆ నేషనల్ ఇన్కమ్ అనేది ఇందులో సిలబస్లో మనకు సెకండ్ టాపిక్ ఉంది కదా, ఈ బుక్లో మనకు సెకండ్ టాపిక్ అనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్ సంబంధించి థర్డ్ చాప్టర్ని ఈ బుక్లో థర్డ్ చాప్టర్గానే ఇవ్వడం జరిగింది, వ్యవసాయం రంగం అనుబంధ రంగాలు. అదేవిధంగా 4th చాప్టర్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఉంది కదా, దానికి సంబంధించి 4th చాప్టర్ పారిశ్రామిక రంగం మరియు సేవా రంగాలు ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5th చాప్టర్ వచ్చేసి మనం సిలబస్లో ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ ఉంది కదా, దీనికి సంబంధించి ఇండియన్ ఎకానమీ బుక్లో ఫస్ట్ చాప్టర్కి ఇవ్వడం జరిగింది, ప్రణాళికలు, నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫినాన్స్. ఈ విధంగా చూసుకున్నట్లయితే పిన్ టు పిన్ మన సిలబస్ ఆధారంగానే ఈ యొక్క బుక్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మనము చాలా వరకు నోట్స్ అనేది మనకు క్లియర్గా లేనిది ఏంటంటే, ఈ యొక్క థర్డ్ పార్ట్ ఉంది కదా, ఈ థర్డ్ పార్ట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ యొక్క 5 టాపిక్స్ అనేది కొంచెం క్లియర్గా మన దగ్గర నోట్స్ లేవు. చాలామంది నిరుద్యోగుల సమస్య ఇదే. కాబట్టి ఈ యొక్క
నోట్స్‌కు సంబంధించి కూడా సార్ క్లియర్‌గా మనకు గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ సంబంధించింది కదా! వృద్ధి, అభివృద్ధి, అదేవిధంగా సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్‌మెంట్, అదేవిధంగా పేదరికం మరియు నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, అదేవిధంగా రీజనల్ ఇన్‌ఈక్వాలిటీస్, ప్రాంతీయ అసమానతలు, అదే అదేవిధంగా 5th చాప్టర్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఉంది కదా! పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి. ఈ విధంగా మనకు క్లియర్‌గా మన సిలబస్ ఆధారంగానే మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికి టైం వేస్ట్ చేయకుండా ఈజీగా చదువుకోవచ్చు. టైం ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి చదువుకోవడానికి టైం చాలా ఉంది. అంటే సుమారు గ్రూప్ 2కు 150 డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ బుక్ ద్వారా కూడా మనము మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్‌లో కూడా ఎకనామిక్ బుక్స్ కావచ్చు, సారు ఇంతకుముందుకు రాసిన తెలంగాణ చరిత్ర బుక్ కావచ్చు, ఇట్లాంటివి చాలా వరకు సేల్ అవుతున్నాయి కాబట్టి అందులో కూడా కంటెంట్ చాలా బాగుంది కదా! ఇందులో కూడా నేను ఒకసారి రెఫర్ చేసిన తెలంగాణకు సంబంధించి కానీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కానీ చాలా బాగుంది. కంటెంట్ కూడా గ్రూప్ 1 స్థాయిలో కూడా కొన్ని ప్రశ్నలు ఈజీగా ఈ బుక్ ద్వారా కూడా రాయొచ్చు. ఎందుకంటే క్లియర్‌గా పెన్ టు పెన్ ఒక టాపిక్ ఇచ్చినంటే దానికి సంబంధించిన మనకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రెఫరెన్సెస్ కూడా చాలా బాగున్నాయి కదా! ఈ రెఫరెన్స్‌లో ఏదైతే ఇమిడి ఉందో దాన్ని మాత్రమే మనం ఇందులో క్రోడీకరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఒకసారి చూడండి. ఒకవేళ తెలుగు అకాడమీ బుక్ మీ దగ్గర ఉండి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిర్రు, జస్ట్ రివిజన్ కోసమే అంటే మాత్రం అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బుక్ సరిపోతుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఈ బడ్జెట్‌తో సహా మన వాల్యూడ్ యాడెడ్ ఉంది కదా! అందుకోసమనే చాలా మనకు టైం వేస్ట్ కాకుండా 4, 5 బుక్కులు చదవకుండా ఒకే బుక్‌తో కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతోటే మీకు రిఫర్ చేస్తున్నా. ఎవరైతే కొత్తగా ఇంతవరకు ఎకానమీ బుక్ లేదు నా దగ్గర, ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటున్నానంటే ఈ బుక్ అయితే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యూజ్‌ఫుల్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి కూడా మన సిలబస్ ఒకసారి చూద్దాము. తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ ఉంది కదా! ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1956 to 2014. నెక్స్ట్ వచ్చేసి ఇక ల్యాండ్ రిఫార్మ్స్ ఉందిగా, ఇక్కడ భూ సంస్కరణలు అనేవి సబ్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డీ ఉంది కదా, జనాభా అండ్ మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఉంది కదా, వ్యవసాయం అనుబంధ రంగాలు. అదేవిధంగా ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఉంది కదా, పారిశ్రామిక అండ్ సేవల రంగం. అదేవిధంగా 5th వచ్చేసి స్టేట్ ఫినాన్స్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్. ఇందులో కూడా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మరియు సంక్షేమ విధానాలు. ఈ విధంగా ప్రతిదీ మన సిలబస్ ఆధారంగానే ఈ యొక్క టాపిక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బుక్ కూడా తెలంగాణ ఎకానమీకి సంబంధించి చాలా బాగుంది. నేను కూడా చదువుతున్నాను, చాలా బాగుంది. ఎందుకంటే క్లియర్గా ఇంతకుముందుకు ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ కానీ ఒక ఆన్సర్ కానీ ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నామంటే దాన్ని ఒక 2-3 బుక్స్ రెఫర్ చేయండి ఎకానమీ అనేది కంప్లీట్ అయ్యేది కాకుండే అట్లుండే. అట్లాంటిది ఈ బుక్ ద్వారా ఏంటంటే క్లియర్గా మనకు పిన్ టు పిన్ అసలు ఈ చారిత్రక నేపథ్యం ఎంత ఇవ్వాలి, దాని నుండి ఎక్కడి నుండి ఎక్కడికి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఈ చారిత్రక నేపథ్యం అనేది ఆల్రెడీ మనం మూవ్మెంట్లో కూడా చదువుతాం కాబట్టి దీంట్లో ఎంతవరకు ఉంటే మనకు అవగాహన ఉంటుందని కూడా సార్ మనకు క్లియర్గా ఇచ్చిండు. ఎక్కువ మనం మ్యాటర్ అవసరం లేకుండా ఎంతవరకు ఎగ్జామ్కు యూస్ఫుల్ ఉంటుందో అంతవరకు ఇవ్వడం జరిగింది. సాలార్జింగ్ సంస్కరణలు కూడా చాలా బాగున్నాయి. బుక్ మాత్రం క్లియర్గా నాకు చాలా బెస్ట్ బుక్ అనిపించింది. అందుకోసం మీకు కూడా రెఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉన్న టైంలో ఈ కంప్లీట్గా మనకు ఎకానమీ మంచిగా స్కోరు ఒక 100 ఎబోవ్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్ అయితే యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంతకుముందుకు ఏ ఎకానమీ బుక్ లేకుండా ఎకానమీ కోసం స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు మాత్రమే ఈ ఇండియన్ ఎకానమీ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే యూనియన్ తెలంగాణ బడ్జెట్ అని 2024-25 సంబంధించి బడ్జెట్ సంబంధించింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2016 సంబంధించిన కూడా గ్రూప్ 2 పేపర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ యొక్క పేజెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే టోటల్ పేజెస్ వచ్చే వరకు ఇండియన్ ఎకానమీలో చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 790 ఉన్నాయి. బుక్ కూడా సైజ్ కూడా ఇంత ఉంటుంది, అంటే బల్కీగానే ఉంది. $790 టోటల్ ఉంది.
అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఫోర్ 414 ఉంది, లాస్ట్ 414. ఈ విధంగా ఈ బుక్ కూడా సైజ్ ఇంత ఉంది కాబట్టి కొంచెం అంటే ఇండియన్ ఎకానమీ కంటే కొంచెం తక్కువనే ఉంది. ఎందుకంటే ఇది 2 పార్ట్స్, ఇండియన్ ఎకానమీ 2 పార్ట్స్ ఉంది, తెలంగాణ ఎకానమీ 1 పార్ట్ కాబట్టి కొంచెం సైజు తక్కువనే ఉంటుంది తెలంగాణ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ కొంచెం బల్కీగా ఉంటుంది. ఇది మాత్రం నేను తీసుకున్నప్పుడు అయితే 550కి ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ బుక్స్ గురించి. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తా. ఇక్కడ వరకు మన వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పెయిడ్ రివ్యూ కాదు, జస్ట్ ఏంటంటే మన సిలబస్ ఆధారంగా ఈ బుక్స్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే మీరు తీసుకోండి అని చిన్న సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. ఒకవేళ ఇదివరకే మీకు ఎకానమీ కంప్లీట్ అయ్యి ఓన్లీ రివిజన్లో ఉన్నా అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బుక్ అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ రివ్యూ సంబంధించి. ఈ బుక్స్ ఆల్రెడీ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు కూడా మన ఛానల్ని పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన వీడియోని ముగిస్తున్నాను. జై